ప్రైజ్ లార్డ్. మరో కొంచెం చాలా సింపుల్గా అడుగుతున్నాం, కష్టమేమి కాదు. చాలా సింపుల్ క్వశ్చన్. యేసు ప్రభువుకి జాగ్రత్తగా రండి. ఇక్కడ ఇక్కడ దైవ సేవకులు ఎవరు చెప్పొద్దు. యేసు ప్రభువుకి యోహానుకి తేడా అదే, వాళ్ళ పుట్టిక తేడా ఎంత, వయసు 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 ఎంత తేడా వాళ్ళకి. ఎవరైనా చెప్పు రండి, పెద్దోళ్ళు ఎవరో రండి, చిన్నపిల్లలు అవకాశం లేదు. పెద్దస్ ఎవరు రండి, పెద్దోళ్ళు ఎవరు రండి, రావాలి తొందరగా, రావాలి తొందరగా రండి. ప్రైజ్ కానీ ఏమనుకున్నా, ఓకే రండి రండి రండి. చాలా ఇంటికి ఉపయోగపడుతుంది. ఈ ఊరికే చాలా ఖర్చుతో కొన్నారు. ఈ గిఫ్ట్స్ అని ఎవరు కొన్నారంటే ఆత్మారావు గారు మనోడు 1, 2, 3 ముగ్గురు, ఇలా ముగ్గురు కొన్నారు. ఆకాష్, రాకేష్, రితేష్. ఇందులో ఆశతో కూడా కొన్ని డబ్బులు ఇచ్చి కొనాలని చెప్పింది. ఈ డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నామంటే యవనస్తుడు నాటిక నేర్పిన వ్యక్తికి ఒకటి ఇస్తున్నాం. ఇందులో ఈ డెకరేషన్ చేసి మనకి బాగా మరి మంచిగా డెకరేషన్ చేసిన వ్యక్తి ఎవరు కూర్చుకోవాలి చెప్పండి. మరొకటి మనలో ఒక యవనస్తుడు మనందరికి తెలిసిన వ్యక్తి డబ్బులు ఇచ్చుకోకుండా మన కీబోర్డ్ మా ఎవరింటికైనా ప్రేయర్ పెట్టకుండా పుట్టినరోజు కార్యక్రమం ఎప్పుడు మన దగ్గర ₹1 కూడా తీసుకోకుండా కీబోర్డ్ వాయించే వ్యక్తి అతనే అలియాస్ బర్బాసీనో. తర్వాత మా చిన్నతనం నుంచి కూడా పాస్టర్ గారు జోసెఫ్ గారే ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిపేవారు. నాటికలు మేము కూడా నాటికలు నేర్పించేవారం, సహకరించేవారం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రార్థన కూడిక అంతట్లో యవనస్తుడు పాస్టర్ గారు కృపావరం గారు నడిపిస్తున్నారు. వారికి దీనిని మేము బహుకరిస్తున్నాం. మంచిది. ఇది ఇలాగా బహుమతులు ఎన్నో ఇచ్చి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసి ఎంతమందిని నవ్వించడానికి మాత్రం వేసింది తప్ప వేరే ఉద్దేశం కాదు. కానీ ఇలాగ మన పిల్లలకు కూడా ఇటువంటి నేర్పిస్తూ నాటికలు ప్రోగ్రామ్స్ అన్నిటికి పంపిస్తూ వారి పిల్లలకు మనం ఎంకరేజ్ చేయాలి. ఇవి తప్పుగా గిఫ్ట్లు అన్ని మంచియే, కాకపోతే ఏదో బాగున్నాయని కొన్నాం. ప్రైజ్ లార్డ్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్.
క్రీస్తు నేడు పుట్టెను. ఫస్ట్ సాంగ్ అందరూ చూద్దాం.